ఇలా పందిలా ఉన్నావు నీకు ఆ పోస్ట్ అవసరమా అని చెప్పేసి. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అయినా, హార్డ్‌వేర్ కంపెనీస్ అయినా ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటే గ్రూప్ డిస్కషన్ పక్కన పెడితే, టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీగా ఉంటది. దాని తర్వాత ఆఖరిది వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటది. సో, హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ అనే కదా అర్థం. సో, జనరల్‌గా అందుట్లో టెస్ట్ చేస్తా ఉంటాడు. ఏంటంటే నిన్ను సబ్జెక్ట్ పరంగా ఏమి అడగరు అందుట్లో. నీ బిహేవియర్ ఏంటి? వీడి యాటిట్యూడ్ ఏంటి? వీడి పాజిటివ్ ఎన్నున్నాయి? నెగెటివ్స్ ఎన్నున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి వీళ్ళేం జేస్తారంటే టెస్ట్ చేస్తా ఉంటారు రకరకాల టెస్ట్‌లు. సో, అలాంటి టెస్ట్‌ల్లో ఒకటి వన్ ఆఫ్ ది స్టూడెంటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఏంటంటే మొత్తం క్లియర్ చేసేసాడు. హెచ్ఆర్ రౌండ్‌కెళ్ళాడనమాట. ఎళ్ళిన తర్వాత ఈ అబ్బాయి కొంచెం లావుగుంటాడు. సో, లావుగున్న తర్వాత ఏంటంటే అన్నీ జేసేసారు. ఎందుకు ఇందుట్లోకొస్తున్నావు? ఇక నీకు ఈ జాబు ఏంటి? ఏంటి ఎక్కడ దొరకలేదు వీడు. దొరకపోయేపాటికి చివరికి ఇక ఏంటంటే ఇప్పుడు ఇవాళ రోజున తిట్టిచ్చటం. ఇప్పుడు ఇతను గనక వర్కు అంతా కరెక్ట్‌గా ఉండి, ఇతను గనక ఎక్కడ దొరకలేదనుకోండి, వర్క్ లేకపోతే వర్క్ లేదని తీసేస్తాం. అది వేరే విషయం. లేపోతే ఏదైనా గెలికితే ఏదైనా గెలికాడని చెప్పేసి ఏదో ఇష్యూ చేపిచ్చి తీసేస్తాం. ఇక ఏది దొరకనప్పుడు ఏం చేస్తాడు? షార్ట్ టెంపర్ కూడా లేకపోతే ఏం చేస్తాడు? ఇక ఇన్సల్ట్ చేసేస్తే వాడంతట వాడు వెళ్ళిపోతాడా? లేదా? అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఇలాంటి ఆప్షన్స్ పెట్టుకుంటారనమాట. సో, దానికోసం ఏం చేశాడు? హెచ్ఆర్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఈ అబ్బాయి లావుండు, ఇలా పందిలా ఉన్నావు నీకు ఆ పోస్ట్ అవసరమా అని చెప్పేసి మెంటాలిటీ టెస్ట్ చేశారు. ఆ అబ్బాయి నవ్వుతాలకే సమాధానం చెప్పేశాడు. సో, ఏం చెప్పాడు ఏంటని చెప్పేసి పక్కన పెట్టినట్టయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూల్లో రకరకాల టెస్టుల్లో ఇది కూడా ఒక భాగమే. అట్లని చెప్పేసేసి కోపం వచ్చేసేసి వాడి మీద కొట్టడానికి ఎవరే తురే అని చెప్పేసి వెళ్ళిపోయి ఇదంతా చేస్తే ఏంటంటే ఇంటర్వ్యూ చేసేవాడికి ఇక నీ షార్ట్ టెంపర్ మొత్తం తెలిసిపోద్దనమాట. సో, అందుకని చెప్పేసి మీకు చెప్పే ఆన్సర్ గనక ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు రెడీగా ఇలాంటి వాటికి చెప్పేటట్టు ఉండాల. అంతే తప్ప ఇప్పుడు వాడు తిట్టాడని చెప్పేసి ఇంకా ఇంతకన్నా భయంకరమైన క్వెషన్‌లు అడుగుతారు అమ్మాయిలనైతే. 2006, 2010లోనే ఇంకా భయంకరమైన క్వెషన్‌లు అడిగేవాళ్ళు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. కళ్ళెమ్మట నీళ్లు బడ కారిపోతే అయి చెప్పుకుంటే సమాధానం తెలివిగా చెప్పుకుంటానే అమ్మాయిలు బయటకొచ్చిన తర్వాత ఏడ్చిన రోజులున్నాయి. సో, ఇట్లాంటి విషయాలకి మీరు వచ్చేసరికి సమాధానం చెప్పేటట్టుంటేనే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాలండి. హెచ్ఆర్‌ది మెయిన్ అనమాట. అంతేగాని వాడు ఏరా అన్నాడు, పోరా అన్నాడు అని చెప్పేసి ఇక బయటకు వచ్చేసారనుకోండి, ఇక ఏ ఇంటర్వ్యూకెళ్ళినా మీకు అదే గతి. సో, ఏంటంటే ఇక నీ వైపు తప్పు చూపించడానికి అదొక మార్గం అయిపోద్దనమాట. ఒకవేళ ఓకే చేసినా ఎఫెక్ట్ ఉంటది. కాపోతే ఎప్పుడు నీకు ఆ కంపెనీలో గుర్తింపు లేకపోయినా, గుర్తింపు లేదని జెప్పేసి నువ్వు ఎదురు తిరిగినా, అసలేమి చేయకపోయినా నువ్వెక్కడా దొరకకపోయినా, వాళ్ళు పంపించేయాలనుకుంటే ఈ టెక్నికే ఆ ఇంటర్వ్యూ దగ్గర వీడు దొరికాడని చెప్పేసి ఈ కారణం కాకుండా వేరే కారణం చూపించి చెప్తారనమాట. ఓకేనా? సో, అందుకే హెచ్ఆర్ ఇంటర్వ్యూకి గూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అందరూ గూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూలు లైట్‌గా తీసుకుంటున్నారు.